అదిగోండి వేడి వేడి బిర్యానీతో పాటు మటన్ బిర్యానీతో పాటు సలాడ్ అండి. టమాటో, ఉల్లిపాయ, లెమన్ అండి, నిమ్మకాయ. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తిని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి 2 కిలోలు మటన్ తీసుకున్నామండి. ఈరోజు మటన్ బిర్యానీ చేద్దాం. నేను కడిగేస్తానండి మటన్. మసాలాలు వేసి నానబెట్టేద్దాం. 1 స్పూన్ పసుపు వేద్దామండి. 2 స్పూన్లు కారం వేద్దాం. చిన్న స్పూన్ కాబట్టి 3 వేసాను. ఈరోజు మంచి టేస్టీ అయిన మటన్ బిర్యానీ చేసేద్దామండి. మటన్ దమ్ము. ఓకే, ఇవన్నీ కలిపేద్దామండి. మటన్ చక్కగా పెద్ద ముక్కలు కుట్టించామండి. ఓకేనా, కలిపేసి పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా కలిపేద్దాం. గరం మసాలా పౌడర్ అండి. ఇది చెక్క, మొగ్గ, యాలక్కులు వేసుకున్నమాట. ఓకేనా, 4 స్పూన్లు వేసాను. ఇక్కడ కలిపేద్దాం. ఈ సైజు నిమ్మకాయలండి 2 తీసుకున్నా. ఈ రసం కూడా పిండేద్దాం. ఓకే, సాల్ట్ 2 స్పూన్లు వేద్దామండి. మటన్ 2 kgs మటన్ అండి. 2 కిలోల మటన్. ఇట్లా పెద్ద పెద్ద సైజు పీసెస్ కొట్టించాము ఇలాగ పెద్దగా. అన్ని మసాలాలు అన్నీ వేసామండి. కాస్త పక్కన పెట్టుకుందాం ఒక 1/2 అవర్. ఇదిగోండి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా వేసేస్తున్నాను. అట్లాగే కొత్తిమీర ఇది కూడా కలిపేద్దాం మటన్లో. ఇదిగోండి 1 ప్యాకెట్ పెరిగేసేద్దాం. కొంచెం మనకి గ్రేవీగా కొంచెం ఎక్కువ గ్రేవీ ఉండాలంటే పెరుగు ఎక్కువ వేసుకుంటే మంచి గ్రేవీ వస్తుందండి. ఓకే, ఇంకా కొంచెం వేద్దాం. నేను ఆల్రెడీ 1 పెరుగు ప్యాకెట్ వేసాం కదా, ఇప్పుడు సగం వేస్తున్నానండి. దీనివల్ల మంచి గ్రేవీ వస్తుందండి. ఇది కూడా కలిపేద్దాం మొత్తం. ఇదిగోండి మటన్ కుక్కర్లో వేసాం కదా. కుక్కర్లో వేసాను ఎందుకంటే టైం లేట్ అయిపోతుంది, కొంచెం పొయ్యి మీద లేట్ అవుతుందని దీంట్లో వేసానండి. ఇదిగోండి పెరుగు అన్నీ కలిపేస్తాం కదా, ఇలా వాటర్ వచ్చినాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రానిద్దామండి. దాంతో మటన్ మెత్తగా ఉడికిపోయింది. ఇవన్నీ మసాలాలండి. చెక్క, మొగ్గ, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, ఇదిగోండి బిర్యానీ ఆకు, మొగ్గలండి వేసేద్దాం. ఇవన్నీ ఇదిగోండి పెద్ద 4 పచ్చిమిరకాయలు తీసుకున్నా. ఇదిగోండి పుదీనా వేసేద్దాం. అలా కొత్తిమీర అండి, ఇది కూడా వేసేద్దాం. కట్టెల పొయ్యి మీద అయితే టేస్ట్గా ఉంటుందని దీని మీద చేస్తున్నామండి. ఇంకా చుట్టాలందరూ వచ్చారన్నమాట. పెద్దామండి. కొంచెం వేసుకుందాం. చేసాం కదా, మనం వాటర్ టేస్ట్ చూసినప్పుడు బాగా ఉప్పుగా ఉండాలండి. వాటరు ఉప్పుగా ఉంటే అప్పుడు రైస్కు పట్టుద్ది అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ ఒకసారి అలా తిప్పేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లు వేసేద్దామండి. ఆల్రెడీ మటన్లో ఉంది కాబట్టి రైస్లో కూడా వేద్దాం. ఇక్కడైనా ఇదిగోండి 3 పెద్ద స్పూన్స్ వేసాను. కాస్త ఆయిల్ కూడా వేద్దామండి. రైస్ అతుక్కోకుండా చక్క విడివిడిగా వస్తుంది అన్నమాట, పొడి పొడిగా. ఓకే, 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇవి కూడా రసం పిండేద్దామండి.
రైస్లో కూడా. ఇదిగోండి, దీంట్లో ఆల్రెడీ కొత్తిమీర మసాలా దినుసు అన్ని వేసాం కదండి. కొద్దిగా ఇవన్నీ తీసేద్దాం. వాటర్ మీకు స్కిప్ అయిందన్నమాట. బాస్మతి రైస్ అండి, నానబెట్టినప్పుడు చూపించలేదు. ఇదిగోండి, ఇవి తీసేసేద్దాం వాటర్లో. మటన్ కుక్కర్లో ఉడకబెట్టాం కదా, ఇది వేసేద్దామంటే నీళ్ళు తిరగేసేద్దాం. ఓకే, కర్రీలోకి టేస్ట్ కోసం ఒక 2 స్పూన్లు వేద్దామండి. ఇదిగోండి, నెయ్యి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట దీని ద్వారా. ఇదిగోండి, రైస్ 60% అయిపోయిందండి. ఇదిగోండి, బాయిల్ అయిపోయింది 60%. ఇప్పుడు ఈ కర్రీలో వేసేసుకుందామండి. ఫస్ట్ ఒక లేయర్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం బాయిల్ అయింది, ఇంకో లేయర్ వేద్దామండి. ఇది 80% బాయిల్ అయింది, ఇందాక 60% బాయిల్ అయిందన్నమాట. మనకి అయిపోయింది కానీ ఇదిగోండి రైస్ అయిపోయింది కదా, కొంచెం లోపల గట్టిదనం ఉండదు అంతే. ఇది 90% అయిపోయిందండి, ఫైనల్ లేయర్ మాట ఇది. ఇంకా ఒక 10% ఈ దీంతో పాటు పెట్టేస్తాము, కర్రీతో పాటు. ఇదిగోండి అయిపోయింది, అసలు పలుకులేదు అన్నమాట. పెన్నవర్లో ఆపేసుకోవచ్చు. పైన బొగ్గులు కూడా వేద్దాం. తీసి ఇంకా బొగ్గులు కాలేజీ బొగ్గులు దాని మీద వేసేద్దామండి. వావ్, ఇదండి సూపర్గా మంచి టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఓకే, సర్వ్ చేసుకుందాం. ఆడిపోతుందండి బిర్యానీ వేడివేడిగా. సూపర్. కట్టెల పొయ్యి మీద ఉండాం కదండి, ఇదండి మటన్ పీసెస్.